ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వారితో. నేను ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరి మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి విందురు. మీరు కలవరపడకుండా చూసుకునండి. ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కనుగొను. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమను పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడెదరు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరికొకడు దేశింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడను. అటు తర్వాత అంతము వచ్చును. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండుండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. 8వ అధ్యాయం కూడా చదువుకుందాం. మొదటి వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బోరలు ఇయ్యబడెను. చదవబడిన లేఖన భాగాలు మనందరికీ ఆశీర్వాదకరంగా ప్రభు సహాయం చేయను గాక. స్నేహితులారా, మరి గత దినాల్లో మనం యేసు ప్రభు యొక్క రాకడ సంభవాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నిన్నటి దినాన ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో సింహాసనాసీనుడై ఉన్న ప్రభు న్యాయాధిపతిగా ఆయన ఏ విధంగా న్యాయం తీర్చడానికి భూమి మీదకి రాబోతున్నాడు అనేది 6వ అధ్యాయం యొక్క సారాంశం మనం చూసాం. దానికి ముందుగా మనం మరి ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సహజంగా ప్రకటన గ్రంథం నెగ్లెక్ట్ చేయబడిన పుస్తకం. చాలా తక్కువ మంది అరుదుగా చదివే పుస్తకం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆ గ్రంథం చదవాలని మనం ప్రారంభించినప్పుడు తప్పనిసరిగా మనం ఆటంకాలు ఎదుర్కొంటాం. ప్రయత్నం చేశామనుకోండి, ఈ రోజంతా ప్రకటన గ్రంథం చదవాలి అని చాలా దీక్షగా పట్టుదలతో కూర్చున్నా మనకేదో ఒక ఆటంకాలు వస్తాయి. సహజంగా జరిగే కార్యం అదే. కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సాతానికి అయిష్టమైన పుస్తకము ప్రకటన గ్రంథమే. దాని యొక్క పతనం సాతాను మరి చాలా దాన్ని అంగీకరించిన విధంగా ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ చాలా ఆటంకాలు కలుగుతాయి. కరెంటు పోవటము, లేకపోతే ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కోవటం మనం చూస్తాం. కాబట్టి సహజంగా ప్రకటన గ్రంథానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. రెండవది, ప్రకటన గ్రంథం తీర్పుల పుస్తకం. జడ్జిమెంట్స్, సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్. మనకు సహజంగా తీర్పులు అంటే ఇష్టం ఉన్నది కాబట్టి తీర్పుల జోలికి మనం వెళ్ళాం. అదేవిధంగా పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు కూడా మనం ఎక్కువగా చదవటానికి ఇష్టపడం. కారణం ఏంటంటే అవన్నీ తీర్పులు, అందులో మనం ప్రత్యేకంగా చూడవచ్చు. మరి ముఖ్యంగా ప్రాస్పారిటీ స్పీకర్స్ ప్రకటన గ్రంథాన్ని చాలా అరుదుగా బోధిస్తారు. అందులో ఉన్న తీర్పుల గురించి కావాలనే మరి విశ్వాసులకు తెలియచేయారు. అందుకనే నేడు ఎక్కువగా టీవీల్లో కనపడే పెద్ద పెద్ద బోధకులు చాలా అరుదుగా ప్రకటన గ్రంథాన్ని వారు ఉదహరిస్తూ ఉంటారు. కొద్దిమంది మాత్రమే ఆ యొక్క తీర్పుల గురించి తెలియజేస్తారు. తీర్పులు ప్రకటిస్తే మరి ప్రజలు ఎవరు, కానుకలు ఎవరు, కాబట్టి సహజంగా ప్రకటన గ్రంథాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంతవరకే కాదు, మరి కొత్త నిబంధనలో ఇది ఒక్కటే ప్రవచన గ్రంథం.
కొత్త నిబంధనలో అక్కడక్కడ ప్రవచన గ్రంథాలు ఉన్నాయి, కానీ దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాఫిటిక్ బుక్. కాబట్టి ఇది అర్థం కావాలంటే ఒకే పుస్తకం ఉంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోవటం కష్టంగా భావిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోలేకపోవటానికి మరొక కారణం ఏంటంటే అందులో ఉన్న గుర్తులు, సింబల్స్, ఆ గుర్తులు, ఆ సైన్స్, ఆ యొక్క విధానాలు మనకు కొంచెం క్లిష్టంగా భావిస్తూ ఉంటాం. అంతేకాదండి, మరి ఆఖరి పుస్తకం కాబట్టి మొదటి పుస్తకమైన ఆదికాండం చాలా ఇంట్రెస్ట్గా మనం ప్రారంభిస్తాం. ఆ చరిత్ర విషయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. తర్వాత పద్య భాగంలోకి వచ్చాం, పద్యాలు పాటలు ఇంకెంతో బాగుంటాయి. కానీ ప్రవచన భాగంకి వచ్చేసరికి మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అది కూడా ఆఖరి మాటలు మనం అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. కారణం ఏదైనా కూడా ప్రకటన గ్రంథము చాలా నెగ్లెక్ట్ చేయబడుతున్న పుస్తకం. కానీ ఈ 66 గ్రంథాల్లో ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రంథమును చదువువాడు, వినువాడు, దాని చొప్పున నడుచుకునేవాడు ధన్యుడు అని 3 ధన్యతలు ప్రత్యేకంగా ఈ పుస్తకం గురించి చెప్పబడింది. మరి పుస్తకం చదివినా ధన్యుడే. పబ్లిక్ రీడింగ్. ఆ దినాల్లో మనకలాగా విరివిగా బైబిల్స్ ఉండే కాదు. ఎవరైనా సహోదరులు లేచి నిలబడి ప్రకటన గ్రంథాన్ని అంతా చదివినా కూడా ధన్యతను కూడగట్టుకునేవాడు. ఈ యొక్క గ్రంథం అర్థం కావటానికి మనం ఇందులో ఉన్న కొన్ని సింబల్స్ అండ్ సైన్స్, కొన్ని గుర్తుల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం క్లుప్తంగా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగే కొన్ని సంభవాలు 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు. 19వ అధ్యాయంలో మరి ముగింపు కాబోతుంది. 6 నుంచి 18 అధ్యాయాలు అంటే కనీసం 13 అధ్యాయాల్లో ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో చాలా రకాలైన సంభవాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని క్లిష్టమైనవి ఉన్నాయి, కొన్ని అర్థం కాని కూడా ఉన్నాయి. అయినా కంగారు పడాల్సిన పని లేదు. కారణం మీకు మొదట్లోనే చెప్పాను, శ్రమల కాలంలో మనం ప్రత్యక్షంగా ఉండబోం. సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్దని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి మనం అంతగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఆ విషయాలు, సంభవాలు మనం తెలుసుకున్నప్పుడు మన సహోదరులకు, మన కుటుంబ సభ్యులకు, ప్రభు నమ్మని వారికి జరగబోయే విషయాలు చెప్పడం ద్వారా వారిని కూడా మనం ఆశీర్వాదకరమైన స్థానంలోకి తీసుకురావచ్చు. ప్రకటన గ్రంథంలో మరి మనకు ముఖ్యంగా కనపడేది ఏంటంటే మ్యాథమెటిక్స్. కొన్ని నంబర్స్ కనపడతాయి. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి 21 నంబర్స్, డిఫరెంట్ నంబర్స్ మనకి కనపడతాయి. ఉదాహరణకి నెంబర్ 1 కనపడిద్ది, 2 కనపడిద్ది, 4 కనపడిద్ది, 7 కనపడిద్ది, 12 కనపడుతుంది, 1,44,000 కనపడతాయి. హైయెస్ట్ నెంబర్ ఎంతంటే 20 crores, 20 కోట్ల గురించి కూడా ప్రస్తావన. బైబిల్లో హైయెస్ట్ నెంబర్ అదే. అట్లా నంబర్స్ చాలా ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో మనం చూడాలి. ఎక్కువగా 7 అనే నంబర్ మనకు విరివిగా కనపడిద్ది. ఒక లిస్టు తయారు చేసుకుంటే ఎన్నో 7s మనం చూడొచ్చు. 7 బోరలు, 7 నక్షత్రాలు, 7 ముద్రలు, 7 తల, రకరకాలుగా 7 అనేది ఒక సిరీస్ గా అనేకమైన అంశాలు మనకు 7s దొరుకుతాయి. అంతేకాకుండా నెంబర్ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనది ప్రకటన గ్రంథంలో. మొదటి అధ్యాయంలో ఎక్కువ 3లు చాలా ఉంటాయి. చదువువాడు, వినువాడు ధన్యుడు. నువ్వు చూచినవి, జరుగుతున్నవి, జరగబోయే 3 విషయాలు. కాబట్టి 3 అనేది ప్రకటన గ్రంథంలో ఒక ప్రత్యేకంగా చూడవచ్చు. 7 అనేది ఒక సార్వత్రిక సంపూర్ణతను తెలియజేస్తుంది. మరి 12 ఏం తెలియజేస్తుంది? నేను మనం చెప్పుకున్నాం 24, 12, 24. 3 + 4 7 అయితే 3 × 4 12. ఎక్స్టెన్షన్ ఆఫ్ 7 అంటారు. అంటే పరిపూర్ణత యొక్క సర్వ పరిపూర్ణత 12 అనేది. 7 ఏమో పరిపూర్ణ అయితే 12 అనేది సర్వ పరిపూర్ణత. భూ సంబంధమైనవన్నీ 7s లో ఉంటాయి. హెవెన్ కి సంబంధించినవన్నీ 12s లో ఉంటాయి అన్నమాట. 24 పెద్దలు, 12 గుమ్మాలు, 12 రత్నాలు. కాబట్టి నంబర్స్ చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూడాలి. అంతేకాదు మరి ప్రకటన గ్రంథము జువాలజీ, జంతు శాస్త్రం బాగుంటుంది. అనేకమైన జంతువులు మనకు కనపడుతుంది. అందులో గొర్రెపిల్ల మరి దాదాపుగా 28 times గొర్రెపిల్ల గురించి రాయబడింది. గొర్రెపిల్ల యొక్క స్వభావం, దాని యొక్క విధేయత, గొర్రెపిల్ల యొక్క శక్తి, గొర్రెపిల్ల యొక్క ఐశ్వర్యం. జువాలజీ, జంతు శాస్త్రం. సింహం, లైన్,
యోధా గోత్రపు సింహం, మృగము, చిరుతపుల్ని పోలిన స్వభావం. కాబట్టి జంతు స్వభావం, జంతువుల గురించి ఎందుకు చెప్పబడింది? జంతు స్వభావాల గురించి మనం తెలియజేయడానికి అనేకమైన జంతువులు మనకి ప్రకటన గ్రంథంలో కనపడతాయి. అంతేకాదు మరి బోటనీ, వృక్షశాస్త్రం ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు. అంజూరపు చెట్టు, ఒలీవ చెట్లు, ద్రాక్షలు గురించి రాయబడింది. ఈ యొక్క ట్రీస్ కూడా ప్రాముఖ్యమైనవే. ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్లు ఐగుప్తులో నుంచి వచ్చిన ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది, పాత నిబంధన ఇశ్రాయేలీలు. అంజూరపు చెట్లు ప్రస్తుతం చిగురిస్తున్న ఇశ్రాయేలీలు అన్నమాట. ఒలీవ చెట్టు రేపు, ఒలీవ చెట్టు అంటు కట్టపడుతుంది, రేపు భవిష్యత్తు యొక్క ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. అనేకమైన బోటని మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. అంతేకాదు కలర్స్, రంగుల శాస్త్రం ప్రకటన గ్రంథంలో కూడా ఎక్కువగా చెప్పబడింది. తెల్లని రంగు ఎక్కువగా మనకు కనపడుద్ది, వైట్, తెల్లని రంగు, రెడ్ ఎరుపు రంగు, నీలి రంగు ఆకాశానికి గుర్తుగా ఉంది, పేల్ కలర్ పాండుర వర్ణం. ఈ కలర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మరి బైబిల్లో కూడా పాత నిబంధనలో కూడా కలర్స్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మందసంలో ఉన్న తెరలు, అందులో ఉన్న రంగులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ ఒట్టిగా రాయబడలేదు, కానీ ఒక్కొక్క అర్థంతో మరి ప్రకటన గ్రంథంలో మనకి కలర్స్ కూడా కనపడతాయి. అంతేకాదు మరి ఎటిమాలజీ అంట, కీటక శాస్త్రం ఉంది, మిడతల గురించి చెప్పబడింది, భూమిలో నుంచి వచ్చే పురుగుల గురించి చెప్పబడింది. వాటి యొక్క నేచర్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఫిజికల్ వరల్డ్, భౌతిక లోకం గురించి చెప్పబడింది. పర్వతాలు, నదులు, సముద్రాలు, నీటి బుగ్గలు, గ్రాస్, గడ్డి, ఇవన్నీ మనం ప్రకటన గ్రంథంలో ఫిజికల్ వరల్డ్ మన కంటికి కనపడేది మనం చూస్తాం. అంతేకాదు జియోగ్రఫీ, భౌగోళిక శాస్త్రం కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. యెరూషలేం, సొదొమ, ఐగుప్తు, బబులోన్, భూప్రపంచం, గ్లోబ్, జియోగ్రఫీ కవర్ చేయబడింది. ఇన్ని ఎందుకంటే సింబల్స్ మనకు బాగా అర్థం కావాలంటే ఈ శాస్త్రాలు మనం తెలుసుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో మెటలర్జీ, మెటల్స్ గురించి రాయబడింది. బంగారం ఆయన యొక్క రాజరికానికి గుర్తుగా ఉంది. వెండి, వెండి గురించి రాయబడింది. బ్రాస్, అపరంజి గురించి రాయబడింది. అంతేకాదు మరి ప్రకటన గ్రంథం జమాలజీ, అనేకమైన ముత్యాల గురించి రాయబడింది. పద్మరాగం, మరి ప్రకటన గ్రంథం చివరిలో చూస్తుంటే ఆ యొక్క కలర్స్, లేకపోతే ఆ ముత్యాలు, వాటి దాదాపుగా 12 పేర్లు అక్కడ మనం చూడొచ్చు. చాలా రకాలైన ఇవన్నీ సింబల్స్ రూపంలో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు మరి బైబిల్ గ్రంథము ఆస్ట్రానమీ, లేకపోతే ప్రకటన గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సింబల్స్ అన్ని మనకు అర్థం కావాలంటే వాటికి సంబంధించిన విషయాలు పాత నిబంధనలు ఎక్కడో ఉంటాయి. సింహం గురించి ఉంది పాత నిబంధనలో, గొర్రెపిల్ల గురించి పాత నిబంధనలో ఉంది, బంగారం గురించి పాత నిబంధనలో ఉంది. అదే ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదేనులో బంగారం గురించి ఫస్ట్ ప్రత్యేకంగా చెప్పండి. ప్రకటన గ్రంథంలో చెప్పడిన ఏదైనా సరే, అది మెటల్స్ కానీ, జంతువులు కానీ, వృక్షాలు కానీ, పురుగులు కానీ, భూ సంబంధమైన కానీ, సముద్రాలు కానీ, వాటన్నిటికీ అర్థాలు పాత నిబంధనలు ఉన్నాయి. వాటిని సరిపోల్చుకుంటూ మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చింది. ఒకే చోట దేవుడు తన సత్యాన్ని చెప్పడు, కానీ ఆదికాండంలో కొద్దిగా, నిర్గమకాండంలో కొద్దిగా, కీర్తనలో కొద్దిగా అట్లా మనం కూర్చుకోవాలి. మరి విశేషంగా ఈ శ్రమల కాల సంభవాలు అర్థం కావాలంటే దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలు, జకర్యా గ్రంథంలో ఉన్న విషయాలు, మత్తయి సువార్తలో 3 సువార్తలు యేసుప్రభువారు ఒలీవ కొండ మీద చెప్పిన విషయాలు, వాటిని సరిపోల్చుకుంటూ చదివితేనే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం వరకు మనం అర్థం చేసుకోవాలి. అందులో పెద్ద కష్టంగా మనం భావించాల్సిన పని లేదు. ఈ యొక్క రకరకాలైన సింబల్స్ ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నంబర్స్ కి ఇంపార్టెన్స్ ఉంది, జంతువులకి ఇంపార్టెన్స్ ఉంది, వృక్షాలకి ఇంపార్టెన్స్ ఉంది, ఆ యొక్క మెటల్స్, మినరల్స్ కూడా మరి
అనేకమైన లోహాల గురించి ఉంది, మినరల్స్ గురించి చెప్పబడింది. ఇవన్నీ కలగలుపుకుని చదువుకుంటే స్టెప్ బై స్టెప్ మనకి దేవుని వాక్యం అర్థమవుతూ ఉంటుంది. గుర్రములు ఎక్కువగా మనకు కనపడతా ఉంటాయి. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు చక్రవర్తి మీరు త్వరగా వెళ్ళి చాటింపేయాలన్నప్పుడు వారు గుర్రముల మీద త్వరగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. గుర్రాలు, స్పీడ్, దేవుని యొక్క కార్యక్రమాలు వాటి యొక్క వేగాన్ని తెలియజేయడానికి ఈ యొక్క గుర్రాలు కానీ రకరకాలైన, ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చాలా శాస్త్రాలు ఎక్కువగా ప్రకటన గ్రంథంలో మనం ప్రత్యేకంగా చూడొచ్చు. హెవెన్, ఏంజల్స్, పాతాళం, రిజరెక్షన్స్, అనేకమైన అంశాలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. కాబట్టి కొంత అచ్చట మనం కొంచెం ధ్యానం చేసుకుంటా వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు నిన్న క్లుప్తంగా మనం చూసాం. యేసుప్రభువు వారు సంఘం మెత్తబడిపోయిన తర్వాత న్యాయాధిపతిగా ఈ యొక్క సర్వ భూమిని తాను స్వతంత్రించుకోవటానికి, దాన్ని స్వాధీనపరచుకోవటానికి ఆ సేల్ డీడ్, తండ్రి అయిన దేవుడు యుగములకు ముందే చేసిన ప్రణాళికను, ఈ భూమికి సంబంధించిన ఆ సేల్ డీడ్ ఆయన పట్టుకున్నాడు. ఒరిజినల్ కాపీ ఆయన చేతుల్లో ఉంది. అది అర్థం కాబట్టి నేను మీకు చెప్పాను. ఎవరైనా మన స్థలాన్ని కబ్జా చేస్తే ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకి ఏదో కంప్లైంట్ ఇస్తాం, మొత్తానికి వస్తారు, పోలీసులు వస్తారు. చివరికి ఏం జరిగిద్ది? 20 అధ్యాయం చూడండి. ప్రకటన 20 అధ్యాయంలో అరెస్ట్ చేయబడతాడు కదా. ఒక దూత వస్తున్నాడు, సాతాన్ని సంఖ్యలు తీసుకుని బంధిస్తాడు, 1000 సంవత్సరాలు రిమాండ్ లో పడేస్తాడు. ఇవన్నీ భౌతికంగా మన అర్థం కావడానికే మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరొక విషయాన్ని కూడా మీకు నేను చెప్పాను. యేసుప్రభువు వారు ఈ లోకంలో శరీరధారిగా కృపామయుడిగా వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడింది. దయచేసి అందరూ ఒకసారి చూడండి, మళ్ళా దాని యొక్క ప్రాధాన్యత మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము, ఆయన శరీరధారిగా కృపామయుడిగా ఉన్నప్పుడు ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథంలో ఆయన 4వ అధ్యాయం 17 వచనం ఆ చేతికి ఇవ్వబడినప్పుడు ఆయన చదివాడు, హితవత్సల గురించి చదివాడు. దయచేసి ఈ మాటను మీ మనసులో పెట్టుకోండి. 22వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు, టెండర్ వర్డ్స్. ఆయన మొదటి రాకలో దయగల మాటలు మాట్లాడాడు, కానీ ఇప్పుడు మరల ఆయన చేతికి, కుడి చేతికి మరొక గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఇది ఇప్పుడు దయగల మాటలు కాదు, కానీ ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి, వెంజన్స్, ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన సిద్ధపడబోతున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేయాలి. ఈ యొక్క తీర్పులు భూమి మీదకి కుమ్మరించడానికి మనకు 3 రకాలైన సిరీస్, 3 రకాలైన క్రమాలు చెప్పండి. మొట్టమొదటిగా 7 ముద్రలు విప్పబడతాయి. 7వ ముద్ర తీసినప్పుడు 7 బోరలు వరుసనే జరుగుతాయి. 7వ బోర ఊదబడినప్పుడు 7 ముద్రలు కంటిన్యూస్గా అవుతాయి. కాబట్టి ఈ 3 సిరీస్ మనం చూడాలి. ఈ విషయాలు 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఈ 3 విషయాలు క్లుప్తంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చివరిలో మరి అంతం ఎలా కాబోతుందనే విషయాలు మనం చూస్తాం. అయితే ఈ రోజు మాత్రం శ్రమల కాలానికి సంబంధించిన బిగినింగ్, ఆరంభం ఎలా ఉండబోతుంది, ప్రత్యేకంగా మరి ఆ యొక్క ముద్రల గురించి మనం చూడబోతున్నాం. ప్రభు చిత్తమైతే రేపు ఎల్లుండి శ్రమల కాలానికి మిగిలిన సంభవాలు మనం చూస్తాం. వీటన్నిటికీ ఆధారాలు ఏంటంటే, వీటన్నిటికీ ఆధారం యేసుప్రభువు వారు ఒలీవ కొండ మీద చెప్పిన గొప్ప సూచక్రియలు. దయచేసి అందరూ మరలా మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి. 24వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయి. యేసుప్రభు యొక్క చివరి వారం, ఇంకా కొన్ని 3-4 దినాల్లో ఆయన సిలువేయబడతాడనగా శిష్యులతో ప్రశాంతంగా ఒలీవ కొండ మీద కూర్చొని ఆయన అనేకమైన విషయాలు వారితో చర్చించాడు. ఇది చాలా ప్రాధాన్యతమైంది. ఎందుకంటే 6వ అధ్యాయంలో నిన్న మనం చెప్పుకున్నాం కదండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ యొక్క గ్రంథపు చుట్టను తీసుకున్నాడో పరలోకము స్తుతితో కంపించింది. రెవర్బరేషన్ ఆఫ్ వర్షిప్. సమయం వచ్చేసింది, తీర్పు జరగడానికి సిద్ధంగా ఉంది. ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు సార్వత్రిక సంఘం స్తుతించింది, దూతలు స్తుతించారు, సర్వ సృష్టి స్తుతించింది. ఇక తీర్పులు ఆలస్యం కావు అని సత్యాన్ని మనం చూస్తున్నాం.
ఈ తీర్పులే ఇప్పుడు యేసు ప్రభు వారు ఇనాగ్రేట్ చేయబోతున్నాడు. కానీ ఈ తీర్పుల క్రమాన్ని యేసు ప్రభు వారే ఆయన తన యొక్క బోధలో ప్రస్తావించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చెప్పిన విషయాలను ఆనుకొని 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క సంభవాలు ఉండబోతున్నాయని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం చదువుకున్న 24వ అధ్యాయంలో ఉన్న సిరీస్ లో 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, శ్రమలు ఆరంభమవుతాయి అన్నాడు. మధ్యలో మళ్ళా కాబట్టి అన్నాడు. ఒక చోట మళ్ళీ బ్రేక్ చేశాడు. కాబట్టి అని చెప్పి దానియేలు గురించి ప్రస్తావించాడు. నాశనకరమైన హేయ వస్తువు ఆ యొక్క దేవాలయంలోకి వచ్చినప్పుడు అని స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడతో శ్రమల కాలం అనేది 2 భాగాలు చేయబడుతుందని దానియేలు యొక్క 70 వారాల ప్రవచనంలో కూడా మనం చూసాం. దాని యొక్క బిగినింగ్ ఎలా ఉండబోతుంది అనేది యేసు ప్రభు యొక్క ప్రవచనాల ఆధారంగానే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించాలి. మనకి ఇంకెవరో గొప్ప ప్రవక్త చెప్పాల్సిన పని లేదు. ఈ విశ్వమంతట్లో శక్తి గల ప్రవక్త ఎవరు చెప్పండి? అసలు శిశులైన ప్రవక్త ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రవచన సారము ఆయనే. పాత నిబంధనలో ఉన్న యెషయా గాని యెహెజ్కేలు గాని వారు కొంతవరకే ప్రవచించారు. కానీ ప్రవచన సారం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. వారిని వీర్చిపోయిన దైవజనుడు ఏమంటాడంటే, దయచేసి మీరు ప్రవచనాలు చెప్పాకండి అంటాడు. ఎందుకంటే ఒకవేళ నీ ప్రవచనం నిజమైతే నిన్నెవరు గుర్తుపెట్టుకోరు. ఒకవేళ నీ ప్రవచనం అబద్ధమైతే నిన్ను బాగా గుర్తుపెట్టుకుంటారు అన్నాడు. బాగుంది కదండి? ఒకవేళ నీ ప్రవచనం నిజమైతే ప్రజలు మర్చిపోతారు, పెద్దగా ప్రాధాన్యత ఎవరు, ఓకే అనుకుంటారు. కానీ ఒకవేళ నువ్వు చెప్పిన ప్రవచనం అబద్ధమైతే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన ప్రవచనాలు యుగాలకు నిలిచిపోయినాయి. ఆయన క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్తగా ఉన్నాడు. యేసు ప్రభు వారికి చెప్పిన క్రమమే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క శ్రమలకు ఆరంభంగా చూస్తుంది. ఆ యొక్క ముద్రలు విప్పేవాడే ఆయనే ఈ సిరీస్ ఇనాగ్రేట్ చేశాడు కదా. ఈ తీర్పుల యొక్క క్రమాన్ని ఇనాగ్రేట్ చేసేవాడే ఆయనే బోధించాడు. 24వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి దయచేసి. మత్తయి సువార్త సారాంశం గతంలో కూడా చెప్పుకున్నాం. రాజు గురించి చెప్పబడింది, కింగ్ అండ్ హిస్ కింగ్డమ్. అదే మత్తయి సువార్త యొక్క సారాంశం. అదే శ్రమల కాలం అర్థం కావాలంటే మత్తయి సువార్తను మనం ఎక్కువగా ధ్యానం చేయాలి. అవన్నీ యూదులకు సంబంధించినవి. ఈ మత్తయి సువార్తలోనే యేసు ప్రభు వారు ఆయన జన్మించినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే మాట రాయబడింది. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే నశించిన ఇజ్రాయేల్ యొద్దకే వెళ్ళండి అని చెప్పాడు. ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనే ఆ కనాను స్త్రీతో నేను నశించిన ఇజ్రాయేల్ గొర్రె యొద్దకే వచ్చానన్నాడు. ఇప్పుడు 24వ అధ్యాయం కూడా మనం చదువుతుంటే దేవాలయం అన్నాడు. యోదయలో ఉన్నవాడు కొండలకు పారిపోవాలి. మరి ఢిల్లీలో ఉన్నవాడు సంగతి ఏంటి? విశ్రాంతి దినమైనా జరగకూడదు అన్నాడు. విశ్రాంతి దినం ఎవరికి సంబంధించింది? సమాజ మందిరాలు అన్నాడు. ఎవరికి సంబంధించింది? ఇవన్నీ ఇశ్రాయేలుకు సంబంధించిన విషయాలు. ఆయన చాలా ప్రశాంతంగా కొండ మీద కూర్చొని, ఒలీవ కొండ మీద కూర్చొని ఆయన శిష్యులకు అనేక విషయాలు బోధించాడు. శిష్యులు అడిగారు, నీ రాకడకును యుగ సమాప్తికి గుర్తులేంటి అని యేసుప్రభు అడిగాడు. ఎందుకంటే యేసుప్రభు రాజ్యమీయటానికి వచ్చాడు, కానీ ప్రజలు ఆయన తృణీకరించారు. కాబట్టి యేసుప్రభు ఈ రాజ్యం అనే ఈ ప్రోగ్రాం కొంతకాలం ఆఫ్ చేయబడుతుంది, సంఘం అనే ప్రోగ్రాం చెప్పాడు. నేను సిలువే పడబోతున్నానని చెప్పాడు. కాబట్టి శిష్యులకు అర్థమైపోయింది యేసుప్రభు సిలువే పడుతున్నాడు. కాబట్టి మరి రాకడ సంగతి ఏంటి? మరలా ఎప్పుడు మాకు రాజ్యం ఇస్తావంటే యేసుప్రభు వరుసనే వారికి ఒలీవ కొండ మీద వారికి కొన్ని చెప్తున్నాడు. ఫోటో ఒలీవ కొండ మీద వారికి దేవాలయం చూపిస్తూ దేవాలయం గురించి ప్రవచించాడు. రాయి మీద రాయి లేకుండా వచ్చే రోజు ఉంటుందని చెప్పాడు. ఎగ్జాక్ట్ గా యేసుప్రభు చనిపోయిన తర్వాత 40 yearsకి యెరూషలేం దేవాలయం ధ్వంసం చేయబడింది. టైటస్ చక్రవర్తి ధ్వంసం చేశాడు. రాయి మీద రాయి లేకుండా చేయబడింది. ఆ విషయాలు మనం గతంలో కూడా చూసాం. అక్కడితో అయిపోకుండా భవిష్యత్తు సంభవాలు కూడా ఆయన వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. టెంపుల్ గురించి చెప్పాడు. తర్వాత ఎండ్ టైమ్స్ భవిష్యత్తు గురించిన విషయాలు కూడా వారికి తెలియజేస్తున్నాడు. చూద్దాం. మరి మొట్టమొదటిగా ఆయన చెప్పిన మొట్టమొదటి సూచన ఏంటో మనం చూద్దాం. ఈ సూచన ప్రకారమే యేసుప్రభు వారి యొక్క ఆ యొక్క ముద్రలు ఇప్పినప్పుడు జరిగే సిరీస్ కూడా చాలా ఆశ్చర్యంగా ఒకే రకంగా ఉంటుంది.
ఇవి నేను కనిపెట్టినవి కాదు, భక్తులు ముందుగానే దాదాపుగా 19వ శతాబ్దంలో మరి రాకడ సంభవాలు మరి చాలా మంది భక్తులు ధ్యానం చేశారు, వాటిని తీసుకొచ్చారు. దయచేసి ఎవరైనా మేము కనుగొన్నాం అని అంటే అది అవివేకం. ఆల్రెడీ దేవుడు భక్తుల ద్వారా బయలుపరిచాడు. అనేక సత్యాలు మనం చూస్తున్నాం. ఒలీవ కొండ ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఒలీవ కొండ మీద యేసుప్రభు చెప్పిన సంభవాలే మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పండి, లూకా సువార్తలో కూడా చెప్పబడ్డాయి. కానీ కొంచెం తేడా ఉంది. లూకా గారు అన్యజనుడు కాబట్టి లూకా గారు ఇంకొన్ని విషయాలు అన్యజనులకు సంబంధించిన విషయాలు అందులో యాడ్ చేశాడు. ఉదాహరణకి అన్యజనుల కాలము అని యాడ్ చేశాడు అందులో. అది మత్తయి సువార్తలో మనం చూడం. తెగుళ్ళు కలుగుతాయి అని లూకా గారు చెప్పాడు. యేసుప్రభు చెప్పిన వాటిలో తెగుళ్ళు లేవు, కానీ అంటే మత్తయి సువార్తలో తెగుళ్ళ గురించి లేదు, కానీ లూకా సువార్తలో తెగుళ్ళ గురించి ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన డాక్టర్ గారు కాబట్టి రోగాల గురించి ఆయనకి అవగాహన ఉంది. కాబట్టి ఈ మూడు కలగలుపుకుని మత్తయి సువార్తలో లేకపోతే ఒలీవ కొండ మీద ప్రసంగం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఆరంభం, ఇవన్నీ మనం సరిపోల్చుకున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడాలి. చూద్దాం మరి ఆర్డర్ నోట్ చేసుకోండి. మొట్టమొదటిది 24వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన క్రమము, ప్రకటన గ్రంథంలో మరి ముద్రలు విప్పబడుచున్నప్పుడు చెప్పిన క్రమాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ యొక్క తొలి భాగంలో అంటే మొదటి 3.5 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అని క్లుప్తంగా ఒక 7 విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ముందుగా చూద్దాం. చూడండి 24వ అధ్యాయము మీరు నోట్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ నోట్ చేసుకున్న తర్వాత మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. నెంబర్ 1 మొట్టమొదటి చూడండి 24వ అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తు అని చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారు, యాంటీ క్రైస్ట్లు వస్తారు అని చెప్పాడు. రెండవది చూడండి, యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటారు, యుద్ధాల గురించి చెప్పాడు. మూడోది అదే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తాయి అన్నాడు. 4వది కరువులు కలుగుతాయి అన్నాడు. కరువులు కలుగుతాయి. దీన్ని అనుకునే లూకా సువార్త 24వ అధ్యాయంలో తెగుళ్ళు అనే మాట కూడా మనం చూడండి. అంటే దానికి సంబంధించిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ది యాంటీ క్రైస్ట్ వస్తాడు, అనేక మంది క్రీస్తులు వస్తారు, కానీ చివరికి ఒకడు వస్తాడని చెప్పుకున్నాం, యాంటీ క్రైస్ట్. రెండవది యుద్ధముల గురించి సమాచారముల గురించి మీరు వింటారు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. మూడవది కరువులు కలుగుతాయి అనే మాట మీరు నోట్ చేసుకోండి. కరువులు కలుగుతాయి. నెక్స్ట్ మనం చూద్దాం. లూకా సువార్త తీసుకుంటే తెగుళ్ళు, కరువులు అని ఉంటుంది. అది కూడా మీరు నోట్ 21వ అధ్యాయం 11వ వచనంలో మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత 9వ వచనం చూడండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు, అనేక మంది మేము ద్వేషిస్తారని చెప్పాడు. మీరు అభ్యంతర పడకూడి అని చెప్పాడు. అంతేకాకుండా సువార్త ప్రకటించబడిద్ది, రాజ్య సువార్త ప్రకటించబడిద్ది అని కూడా అక్కడ మీకు చెప్పాడు. వేదనలు ఆరంభమవుతాయి. ఇవన్నీ ఒక సిరీస్ గా మీరు నోట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఒక క్రమాన్ని చూపిస్తాను. దయచేసి అందరూ చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీయండి. మనకున్న 7 అంశాలు ఏంటి? ఈ యొక్క 3.5 years లో జరిగే 7 రకాలైన విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. అందులో నెంబర్ 1 PDF చూద్దాం. చూడండి నెంబర్ 1. దయచేసి అందరూ మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీయండి. పైనుంచి ఇంకా ముందు ఉంటుంది, దాని ముందు ఉంటుంది. దయచేసి గమనించండి. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి, కింద రాయబడింది కదా 2వ వచనం. దయచేసి అందరూ తీయండి. మొట్టమొదటి అంశం ఏంటంటే 7 sealed ఓపెన్, 7 ముద్రలు విప్పబడటం మొట్టమొదటి అంశం. దాని కింద మరి 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ సీల్ ఓపెన్ చేయబడింది. దయచేసి అందరూ తీయండి. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4 జీవులు అంటే ఆల్రెడీ చెప్పుకు 4వ అధ్యాయంలో 4 జీవులు కనపడ్డారు. కానీ సింహముఖం, ఎద్దు ముఖం, అందులో ఒక దూత లేకపోతే అందులో ఒక జీవి యోహానికి దర్శనం చూపిస్తున్నాడు. తెల్లని గుర్రం కనపడింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతను జయించుటకు బయలు వెళ్ళాను. చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి ఒకసారి దయచేసి ఆ ఫోటో మీరు చూసినట్లయితే కొంచెం పైకి స్క్రాల్ చేయండి.
కిరీటం ఉంది, విల్లు ఉంది, తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. తెలుపు అనేది శాంతికి, ఇప్పుడు కూడా అదే కదండి, రాజకీయ నాయకులు తెల్లని బట్టలు వేసుకుంటారు కదా. కృష్ణ అది ఆగస్టు 15th రోజున వాటి రోజు తెల్లని బట్టలు ధరిస్తారు. ఎందుకు అంటే మేము శాంతి అంటారు. తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, విల్లు అతని చేతికి ఉంది, కానీ బాణం మాత్రం లేదు. మీరు గమనించండి, బాణం లేదు. బాణం ఉంటే యుద్ధం చేస్తారనుకోవచ్చు, కానీ కంటికి మాత్రం ఒక మోసం, డిసెప్షన్ కనపడుతుంది. శాంతి కాముకుడుగానే ఉంటాడు, శాంతిని ఆశించేవాడుగానే ఉంటాడు. ప్రపంచ శాంతి కొరకు నేను పోరాడుతున్నాను అంటాడు కదా. అప్పుడప్పుడు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లో ఒక ప్రైజ్ ఏంటంటే ప్రపంచ శాంతి కొరకు ఎవరైనా చేస్తే వారికి ప్రైజ్ ఇస్తూ ఉంటారు. మనం చెప్పుకున్న యాంటీ క్రైస్ట్ గురించి చాలా మంది ఆయన పోలిన వారు, ఆయన యొక్క స్వభావం కలిగిన వారు చరిత్రలో అక్కడక్కడ కనపడ్డారని చెప్పుకున్నాను. హిట్లర్, ముస్సోలిని, హుస్సేన్, ఒబామా వచ్చినప్పుడు కూడా అన్నారు. కొన్నిసార్లు ట్రంప్ను కూడా చూపించారు. అందులో కొంత ఏదో డిసెప్షన్ మనకు కనపడవచ్చు, కానీ చివరికి ఒకడు వస్తాడని చెప్పుకున్నాం. అతనే మరి యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఇతడు శాంతి మంత్రాన్ని జపిస్తాడు. ప్రపంచమంతా శాంతి శాంతి అంటాడు. తెస్సలోనిక పత్రికలు మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి, లోకమంతా నెమ్మదిగా ఉంది అనుకుంటారు. ప్రపంచం అంతా నెమ్మదిగా ఉంది, కానీ మిడిల్ ఈస్ట్ లో ఎప్పటికీ నెమ్మదిగా ఉండదు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మీరు చదవండి. సమస్త భూజనులకి బరువైన రాయి యెరూషలేము చేస్తానన్నాడు కదా. యెరూషలేము సమస్య ఇంకా ప్రపంచానికి సమస్యగానే ఉంది. ఇస్లాం ప్రపంచానికి, యూదులకి అసలు పడదు. అమెరికా అంటే అరబ్స్కి ఎందుకు ఇష్టపడరంటే ఇస్రాయేల్కి అమెరికన్ సహాయం చేస్తున్నారని వారికి గిట్టదన్నమాట. కానీ ఆయిల్ లావాదేవీలను బట్టి ఏదో కలిసి ఉండాలంటున్నారు. కానీ ప్రపంచానికి ఒక పెద్ద సమస్య ఏంటంటే, దయచేసి అందరూ చూడండి, జకర్యా గ్రంథము మంచి ప్రవచనం ఇది. ఈనాడు కూడా యెరూషలేములో ఏదన్నా చిన్న గొడవ జరిగిందంటే అది ప్రపంచాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేసిద్దో మనం చూడొచ్చు. దయచేసి చూడండి, 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడివేయగా అది యోధా మీదకు వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను. సమస్తమైన జనులకు బరువైన రాయి, ఒక స్టంబ్లింగ్ బ్లాక్. యెరూషలేము సమస్య, ముస్లిమ్స్ కి జ్యూస్ కి మధ్య ఉన్న సమస్య ప్రపంచానికి పెద్ద సమస్య, ఇప్పుడు కూడా సమస్య. యెరూషలేములో ఒక చిన్న గొడవ అయిందంటే పెట్రోల్ రేటు పెరిగిపోయింది. అంత పెద్ద సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పి అటు ఇస్లాం వరల్డ్ వారిని, యూదుల ప్రపంచాన్ని, ప్రొఫెసింగ్ చర్చ్ సంఘం ఎత్తబడిపోయిన తర్వాత నామకార్థంగా మిగిలిపోయారు కదండి, రోమన్ క్యాథలిసిజం, వీళ్ళందరినీ శాంతింపచేసే శక్తి కలిగిన వాడుగా వస్తాడు. ఒక నిబంధన చేస్తాడు. ఇదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తున్నాం. అనేకులకు నిబంధన స్థిరపరచును. అనేకులు అంటే అక్కడ వాస్తవానికి దానియేలు గారు 9వ అధ్యాయం చివరి వచనంలో యూదులతో నిబంధన అంటే బాగానే ఉంటది, కానీ అనేకులు అంటే బోత్ జ్యూస్ అండ్ జెంటైల్స్, యూదులకి అన్యులకి సరిపోయిన ఒక గొప్ప నిబంధన ఏర్పాటు చేస్తాడు. శాంతిని జపిస్తాడు. కానీ మోసము అక్కడ మనం చూస్తున్నాం. అతనికి మోసం చేసే శక్తి సాతానుడు ఇచ్చాడు. యాంటీ క్రైస్ట్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చూసాం. ఫస్ట్ సీల్ తెల్లని గుర్రం మీద వచ్చిన వ్యక్తిని చూస్తున్నాం. సెకండ్ సీల్ మనం చూద్దాం. మీరు దానికి కావలసిన వచనాలు మీరు నోట్ చేసుకోవాలి. సెకండ్ చూడండి, యేసుప్రభువు చెప్పిన సిరీస్ లో రెండోది యుద్ధ సమాచారాలు ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. రెండవ సీల్ ఓపెన్ చేసి పడినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము చూడండి 3-4 వచనాల్లో చక్కగా రాయబడింది. ఒక ఎర్రని గుర్రం మీద ఉన్నట్టు మనం చూస్తున్నాం. చేతిలో ఖడ్గం ఉంది కదా, రక్తపాతం, యుద్ధాలు, అంతవరకు బాగానే ఉంది, శాంతిగానే ఉంది కదండి. నానాజాతి సమితి ఏర్పడింది ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయినాక. శాంతి కోసం మేము ఉన్నామని చెప్పి ఏర్పాటు చేశారు, కానీ రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయారు వాళ్ళు. మళ్ళీ ఐక్యరాజ్య సమితి ఏర్పడింది, దేశాల మధ్య యుద్ధాలు లేకుండా చేస్తామన్నారు, కానీ యుద్ధాలు ఆపలేకపోయింది. అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత శాంతి మతాన్ని జపించినా కూడా మళ్ళా ఇంటర్నల్ ఫైట్స్, యుద్ధాలు చెలరేగుతాయి. ఎప్పుడైతే ఆ యొక్క ట్రీటీ నిబంధన జరిగిందో నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే అనేకమైన యుద్ధాలు
మరి ఎహెజ్కేలు గ్రంథం, జకర్యా గ్రంథాలు చదువుతుంటే ఇజ్రాయెల్తో ఆయా దేశాలు కలిపి యుద్ధాలు చేస్తూ ఉంటాయి. అవి ఆ యొక్క దేశాలను మనం గుర్తించడం కష్టమే, కానీ ఆ 7 year పీరియడ్ లో అనేక యుద్ధాలు జరుగుతాయని మనం చూడాలి. యేసుప్రభువు చెప్పాడు, యుద్ధాల గురించి మీరు వింటారు, కలవరపడొద్దు అని చెప్పాడు. దానికి సంబంధించి వచనాలు ప్రకటన గ్రంథం 6:3-4 వచనాలు ఉన్నాయి. ఆ యొక్క 2వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడున్న విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. ఎరుపు అనేది బ్లడ్ బాత్, రక్తంలో తడిచినాయి కదండి. మనం గత చరిత్రలో హిట్లర్ లాంటి వాడు అనేక వందల మందిని పొట్టను పెట్టుకున్నాడు, రక్తాన్ని కళ్ళతో చూడకుండా నిద్రపోయేవాడు. ఇలాంటి వారు ఇంకా ఇలాంటి గొప్ప విషయాలు, భయంకరమైనవి, డార్కెస్ట్ అవర్స్ మానవ చరిత్రలో, మానవ దినాల్లోకి రాబోతున్నట్టుగా మనం గమనించాలి. 2వ ముద్ర మనం చూస్తున్నాం. 3వ ముద్ర చూడండి, థర్డ్. యేసుప్రభువు చెప్పిన 3వ ముద్ర సీరియస్ ఏంటో చూడండి. కరువులు కలుగుతాయి. నేచురల్ యుద్ధాలు జరిగినప్పుడు కరువులు రావటం అనేది సహజ సిద్ధమే. కారణం ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు అన్ని దేశాలు సైన్యం యుద్ధం కొరకు మోహరిస్తాయి. పంటలు పండించుకోవడానికి సమయం ఉండదు. అందరూ మరి ఫోర్సెస్ అన్ని యుద్ధం కొరకే పెడతారు. ఖాళీగా ఉన్నా కూడా సైనికులుగా తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి పంటలు పండించే సమయం ఉండదు, తప్పనిసరిగా కరువులు వస్తాయి. ఈ కరువుల గురించి అక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి, ఎలాంటి గుర్రం మీద వచ్చాడో చూడండి. నల్లని గుర్రం మీద వచ్చాడు. థర్డ్ సీల్, ఒక త్రాసు పట్టుకుని వచ్చాడు కదా. త్రాసు ఎందుకు వాడతారు? మనం చిన్నప్పుడు పల్లెటూరులో మనం చూసాం, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు కూడా చిన్న చిన్న త్రాసులు తీసుకుని వస్తూ ఉంటారు. వాడికి ప్రస్తుతం ఉన్న డిజిటల్ వ్యవస్థ తెలియదు, కానీ అమ్మకాలు, ఆ యొక్క బిజినెస్, గోధుమలు కొనాలన్నా, చిన్న చిన్న ఏమన్నా కొనాలన్నా, ఆయిల్ కొనాలన్నా, నేను చిన్నప్పుడు మరి వెన్నపోసు కొనడానికి వెళ్ళేవాళ్ళు. తక్కెడ తీసుకుని ఆ ఇంట్లో ఉండే ఒక ఓల్డ్ ఉమెన్ తక్కెడ తీసుకొచ్చేది, అందులో కొన్ని రాళ్ళు పెట్టుకుని అందులో మరి ఎండపోసం అమ్మేది. నేను కొనుక్కురావడానికి వెళ్ళేవాళ్ళం. అవన్నీ గుర్తొచ్చినప్పుడు కరువులు కలుగుతాయి. ఆ కరువు ఎలాంటిది అక్కడ చెప్పబడింది. దయచేసి చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాం. గోధుమల గురించి చెప్పబడింది, యవల గురించి చెప్పబడింది కదా. యవలు చీప్ ఫుడ్. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో తక్కువ ఖరీదు యవలు, ఎక్కువ ఖరీదు గోధుమలు. ఎక్కువ డబ్బు పెట్టుకుంటే తక్కువ రోజులు తినాలి, తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ వస్తువు కొంటే ఎక్కువ రోజులు తినొచ్చు అనే భావంతో చెప్పబడింది. ద్రాక్షరసము ఆయిల్, ధనవంతుడికేమో మంచి ఆయిల్ దొరికింది, పేదవాడికేమో ఎవరు దొరుకుతాయి, కానీ అవి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వారికి ఉంటాయి. తినటానికి ఆహారం ఉండదు. అంత ప్రపంచం అంతా యుద్ధాల్లో నిమగ్నం అయిపోయింది కాబట్టి ప్రొడక్షన్ ఉండదు, హార్వెస్ట్ ఉండదు, కరువు సంభవించింది. ఇప్పుడు కరోనా ద్వారా కూడా ఎంతో కరువును మనం చూస్తున్నాం కదండి. ఇంతకంటే గొప్ప కరువు ప్రపంచం మీదకి రాబోతుంది. థర్డ్ సీల్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వచనాలు మీరు నోట్ చేసుకోండి. వచనాలు చూడ ఒకసారి. నెక్స్ట్ 4వ చూడండి. యేసుప్రభువు చెప్పాడు, కరువులు అయిపోయిన తర్వాత వేదనలు అన్నాడు కదా. వేదనలు అంటే మరణమే, ఇది సహజమే. ఎప్పుడైతే కరువులు కలిగిందో, ఆహారం దొరకలేదో, మాల్ న్యూట్రిషన్, సరైన క్యాలరీస్ అందవు, మనకి ఇమ్యూనిటీ తగ్గిద్ది, సిక్ అయిపోతా ఉంటాం. హిట్లర్ జ్యూస్ని చంపినప్పుడు రోజుకి ఆ యొక్క ఖైదీలకి 630 క్యాలరీస్ ఫుడ్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. చాలా తక్కువ శక్తి కలిగిన ఆహారం ఇచ్చేవారు. ఆ రోజంతా రొట్టె తిని బతికేవారు. అందుకే వారు అనారోగ్యం పాలైపోయి లక్షల మంది చనిపోయారండి. మరణం, పాండురు వర్ణం కలిగిన గుర్రం మీద వస్తాడు కదా. పేల్ కలర్ దేని గుర్తుగా ఉంది? మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా సిక్ అయితే ముఖం పాలిపోయింది కదండి, మరణానికి దగ్గరగా ఉన్నట్టు ఉంటాడు కదా. 4వది మరణం, డెత్ అనేది సమీపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకే అనేకమైన పుర్రెలు అక్కడ మనకు కనపడుతున్నట్టుగా చూద్దాం. ఇదన్నీ మొదటి 3.5 సంవత్సరాల్లో జరిగే విషయాలుగా మనం గ్రహించాలి. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు నోట్ చేసుకోండి. 4th సీల్ గురించి ఆ యొక్క విషయాలు రాయబడింది. అప్పుడు ఏం జరిగిద్ది అంటే, భూమి మీద ఉన్న 1/4 వంతు మానవ జాతి ఈ కరువులు, యుద్ధాలు, ఈ సిరీస్ వల్ల 1/4 వంతు జనాభా చనిపోతారని చెప్పబడింది. ఇప్పుడు ప్రస్తుతం జనాభా 800 కోట్లు అనుకుంటే 200 కోట్ల మంది
ఆ యొక్క మరణాన్ని చవిచూస్తారు. అది ఎంతో దుఃఖకరమైన సంగతే. ఎంతో విపత్తు అక్కడ ఆవరించి ఉంది. ఇది 4వ ముద్ర విప్పబడినప్పుడు మనం చూస్తున్నాం. 5వది చూద్దాం. చూడండి, యుద్ధాల్లో కానీ కరువుల్లో కానీ వారు మరణించిన వారు చూస్తున్నాం. 5వది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఒక గంభీరమైన సత్యం కనపడుతుంది. చూడండి ఒకసారి, 6వ అధ్యాయము 5వ ముద్ర విప్పినప్పుడు ఇక్కడ మనకు బలిపీఠం కింద ఉన్న హతసాక్షులు కనపడుతున్నారు. వారి యొక్క కేకలు మనకు కనపడుతున్నాయి. అంటే ఈ యొక్క మొదటి 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి కాకపోయినా క్రీస్తు విరోధి అతని అనుచరుల ద్వారా చంపబడ్డారు. వాక్యం నిమిత్తం, వారిచ్చిన సాక్ష్యం నిమిత్తం వారు హత్య చేయబడ్డారు. హతసాక్షులుగా ఉన్నారు. ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, కానీ వారి యొక్క ప్రార్థనలు మనం చూస్తున్నాం. ఏంటి వారి ప్రార్థన? చాలా ప్రత్యేకంగా చేశారు. సత్యస్వరూపి, పరిశుద్ధుడా, తీర్పు తీర్చడానికి రమ్మన్నారు కదా. చాలా మంది సంఘము శ్రమల కాలంలో ఉండిద్దనే వారికి ఇది ఒక డౌట్ లో పడేసింది. ఎందుకంటే మన ప్రార్థన వేరు. స్టెఫన్ ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరి మీద పాపం మోపకము అన్నాడు. రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు క్షమించమని అన్నాడు. యేసుప్రభువు వారు కూడా సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించము అని ఆయన కూడా ప్రార్థన చేశారు. కొండ మీద ప్రసంగం సారాంశం ఏంటి? మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. పేతురు పత్రికలో ఏముంది? దోషణకు ప్రతిదోషణ చేయొద్దు. కానీ వీరేమో శిక్షించమని ప్రార్థన. కారణం ఏంటంటే కృపాకాలం అయిపోయింది, శిక్షాకాలం వచ్చింది. కాబట్టి వారి యొక్క ఆత్మలు బలిపీఠం కింద ఉండి, పరలోకంలో బలిపీఠం కింద ఉండి మొరపెడుతున్నాయి. వారి యొక్క నీతి క్రియలు, వారి సాక్ష్య జీవితం, ఆ యొక్క శ్రమల కాలంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఎంతో గంభీరమైనవి. వారు ఎంతో నిలబడ్డారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? రక్షణ ఉందా? మరి శ్రమల కాలంలో కూడా రక్షణ ఉందా అంటే ఉంది. రక్షణ అనేది ప్రతి యుగంలో ఉంది. ధర్మశాస్త్రానికి ముందు రక్షణ ఉంది, ధర్మశాస్త్ర కాలంలో రక్షణ ఉంది, ప్రవక్తల కాలంలో రక్షణ ఉంది, సువార్తల కాలంలో రక్షణ ఉంది, ఇప్పుడు సంఘ కాలంలో రక్షణ ఉంది, సంఘం మెత్తబడిపోయినా కూడా రక్షణ ఉంది. కాకపోతే కొన్ని తేడాలు మనం గమనించాలి. అప్పుడు రక్షణ దేని కొరకు? ఇక్కడ యేసుప్రభువు చెప్పాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడను. దయచేసి జాగ్రత్త గమనించాలి. రాజ్య సువార్త అనే మాట గమనించాలి. రాజ్య సువార్త. ఇప్పుడు మనం ప్రకటించేది కృపా సువార్త. కృపా సువార్త ప్రకటించబడింది, ప్రకటిస్తున్నాం కృపా సువార్త. కృపా సువార్త సారాంశం ఏంటి? యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి, పరలోకం కలిగిద్దని మనం చెప్తున్నాం. ఈ 2000 సంవత్సరాలుగా కృపా సువార్త ప్రకటించబడుతుంది. కానీ శ్రమల కాలంలో ప్రకటించబడేది మాత్రం రాజ్య సువార్త. తేడా గమనించాలి. యేసు ప్రభు వారు కానీ ఆయన శిష్యులు కానీ చనిపోక ముందు ఆయన ప్రకటించింది రాజ్య సువార్తే. ఈ నా రాజ్య సువార్త కదా. అంటే 1000 ఏళ్ల రాజ్యం రాబోతుంది, నీతి రాజ్యం రాబోతుంది, మెస్సయాన్ని నమ్మండి, రాజులకు రాజైన యేసు ప్రభు నమ్మండి అనే చెప్పే సువార్తే రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్త 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రకటించబడుతుంది. ఎవరి ద్వారా ప్రకటించబడుతుంది? 7వ అధ్యాయం చదువుతుంటే మనకి 1,44,000 మంది ముద్రించబడిన ఇశ్రాయేలు జనాంగం ఉంటారు. దేవుడు కొందరిని ఆ శ్రమల కాలానికి భద్రపరిచాడు. అంతేకాదు 11వ అధ్యాయంలో 2 సాక్షులు, వారి పేర్లు మనకు తెలియదు, కానీ 2 సాక్షులు 3.5 సంవత్సరాలు రాజ్య సువార్త ప్రకటిస్తారు. చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే అప్పుడు నమ్ముకుంటాను కదా అని అనుకుంటావు. కానీ డియర్ బ్రదర్, అక్కడున్న పరిస్థితులు మనం చదివినప్పుడు నువ్వు నమ్ముకుంటావని గ్యారెంటీ లేదు. ఇప్పుడు నమ్ముకున్న వ్యక్తికి, శ్రమల కాలం నమ్ముకున్న వ్యక్తికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నమ్ముకున్న వ్యక్తి సంగతి ఏంటంటే, అతడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు నమ్ముకునే వ్యక్తి స్పెషాలిటీ ఏంటంటే,
జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మనల్ని నియమించుకున్నాడు. కానీ ప్రకటన గ్రంథం చదువుతుంటే 13:8 7-8 మీరు చదవండి. జగదుత్పత్తి మొదలుకొని అనే మాటలు మనం చూడాలి. ఒక డిఫరెన్స్ మనకు కనపడుతుంది. మొత్తానికి శ్రమకాలపు పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వీరు కోట్ల మందిగా మనం చూడొచ్చు. 7వ అధ్యాయంలో కూడా కోట్ల మంది. 7వ అధ్యాయము 10 నుంచి 9 నుంచి మనం చదువుతుంటే ఇంకా కోట్ల మంది అన్ని జనులు కూడా నమ్ముకుంటారు. అందులో చాలా మంది హతసాక్షులు అవుతారు, కొంతమంది సజీవంగా ఉంటారు. ఈ సజీవంగా ఉండే అన్ని జనులు ముద్రించబడిన 1,44,000 మంది ఇశ్రాయేలీయులు వీరు నేరుగా 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్తున్నట్టుగా బైబిల్ పండితులు తెలియజేస్తారు. కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. సీల్సే కాదు, సాల్వేషన్ అనేది ఉంటుంది. సాల్వేషనే కాదు, సెయింట్స్ పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధులే కాదు, హతసాక్షులైన పరిశుద్ధులు మార్టియర్స్ ఉంటారు. హతసాక్షులైన వారే కాదు, ముద్రించబడిన 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. దయచేసి 7వ అధ్యాయంలో మీరు చూడండి. 7వ అధ్యాయంలో ఉన్న 1,44,000 మంది ఆ గోత్రాలన్నీ చక్కగా మీరు పేరు పెట్టి చూసుకుంటే కొన్ని గోత్రాల పేర్లు మిస్ అవుతాయి. కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు, మనకు సంబంధించిన విషయాలు కాదు. కానీ ఎందుకు అలా జరిగింది? కొన్ని గోత్రాలు ఎందుకు మిస్ అవుతున్నాయి, వేరే గోత్రాలు ఎందుకు వచ్చినాయి మనందరూ తెలిసిందే కదా. మరి మన మ్యాప్ తీసి చూస్తే 12 గోత్రాలకు ల్యాండ్ ఇవ్వబడింది. మొదటి గోత్రం రూబేను గోత్రం. అందులో మరి రూబేన్ జ్యేష్ఠ కుమారుడే, కానీ తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవటాన్ని బట్టి ఆ యొక్క డబుల్ పోర్షన్ యోసేపు గారికి ఇవ్వబడింది. యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిం. లేవీయులకు గోత్రం లేదు కాబట్టి 12 గోత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దాను గోత్రం పేరు మనకు కనపడదు. వీటన్నిటిని ఎన్నో భావాలు ఉన్నా కూడా, అందుకే ప్రపంచంలో డిఎన్ఏ కనిపెట్టింది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలేనండి. డిఎన్ఏ కనిపెట్టారు. మేడం క్యూరీ అనుకుంటా, బహుశా నాకు తెలీదు, ఆ పేరు మర్చిపోయాను. డిఎన్ఏ కనిపెట్టింది. ఈ డిఎన్ఏ ద్వారా వారి పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం వెళ్ళాలంటే వాళ్ళకి డిఎన్ఏ పరీక్షలు చేస్తారు. ఆ డిఎన్ఏ పరీక్షలు ఓకే అయితేనే ఇశ్రాయేలుగా గుర్తిస్తారు కదా. అంత గొప్ప ఆ యొక్క గోత్రాలకు సంబంధించిన గోత్రకర్తలకు సంబంధించిన చిట్టా వాళ్ళ దగ్గర ఉంది. అందుకని పాత నిబంధన చదువుతుంటే అనేకమైన వంశావళులు ఇవ్వబడినాయి. ఎందుకంటే ఒక లెక్క ఉంది. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే చాలా మంది 7వ అధ్యాయంలో ఉన్న 1,44,000 మంది ముద్రించబడిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని మేమే అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా సిలోయం పెంతెకోస్తు వాళ్ళు, ఏసన్న గ్రూప్ వాళ్ళు ఆ యొక్క 1,44,000 మంది మేమే, మా కొరకే ముద్రించుకున్నాం, ఎందుకంటే వివాహం చేసుకోకుండా మేము సేవ చేస్తున్నామని రకరకాలు చెప్తా ఉంటారు. కానీ అది చాలా అవివేకం అండి. ఎందుకంటే వారు స్వచ్ఛంగా 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు వారిని దాచిపెడతారు. వారికి ఒక ముద్ర వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆరో ముద్ర అయిపోయిన తర్వాత వారికి జరిగేది మనం చూస్తున్నాం. కాబట్టి 7 ఏళ్ల శ్రమ కాలంలో ఉండే విషయాలు ఏంటంటే ముద్రలు ఉంటాయి. అందులో ఇప్పుడు 5 చూసాం. ఆ రోజు మనం చూద్దాం. చూడండి 6th 6వ ముద్ర ఇప్పబడినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. భూకంపం కలిగింది. ఒక పెద్ద భూకంపం కలిగినట్టుగా యేసుప్రభువు చెప్పాడు. భూకంపాలు కలుగుతాయి అన్నాడు కదండి. ఒక పెద్ద భూకంపం కలిగింది. ఇంతవరకు మానవ చరిత్రలో కని విని ఎరుగని గొప్ప భూకంపం. ఆ భూకంపానికి సహస్రాధిపతులు, ధనవంతులు, దరిద్రులేమి, దాసులు, స్వతంత్రులు పారిపోతారు. ఈ కరువులు తప్పించుకున్నారు. ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న బిలీనియర్స్ ఏం చేశారంటే కరోనా తప్పించుకోవడానికి న్యూజిలాండ్ వెళ్ళారండి. న్యూజిలాండ్లో వారికి బంకర్స్ ఉన్నాయంట, చాలా సేఫెస్ట్ బంకర్స్. అక్కడికి వెళ్ళి దాక్కున్నారు కరోనా నుంచి తప్పించుకోవాలని. ఇప్పుడు కరోనా నుంచి తప్పించుకోవడానికి బంకర్స్కి వెళ్తారేమో, కానీ బంకర్స్కే భూకంపాలు వస్తే ఎవడేం చేయగలడు? అందుకే అక్కడ మనం చూస్తున్నాం. మరి భూరాజులు 6వ అధ్యాయం 15-17 వచనాలు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠుడు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను, కొండ గుహల్లోను, బండ సందుల్లోను. మీరు గమనించారా? ధనవంతుల గురించి చెప్పారు, దాసుల గురించి చెప్పారు, స్లేవ్స్. యుద్ధాలు కరువులు కలిగినప్పుడు ఏం జరిగిందంటే ఉన్నవాడు బాగా ఉన్నవాడు అవుతాడు, లేనివాడు బాగా లేనివాడు అవుతాడు. అందుకే ఇద్దరిని అక్కడ చూపించబడింది. వారు ఆ యొక్క ఉగ్రతను తాళలేక 6వ ముద్ర విప్పబడినప్పుడు వారి హృదయాల్లో ఒక గొప్ప కంపరం కలిగింది. వాళ్ళు ఏం చేస్తారు చూడండి ఒకసారి. బండ సందుల్లోను దాక్కుని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది, తాళజాలిగిన వాడే అని చెప్పి కొండల్లోకి పారిపోతా ఉంటారు.
అంత ఉగ్రత చవి చూసినా కూడా మార్పు కలగదండి. దయచేసి గమనించండి. WTC టవర్స్ కూలిపోయినప్పుడు అమెరికాలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ భక్తి గల క్రైస్తవులు భయపడిపోయారంట. దేవుని ఉగ్రత అమెరికా మీద ఉందని ఒక 4-5 వారాలు చర్చెస్కి వెళ్ళారంటండి. చర్చెస్ బాగా నింపబడి అంట. ఈ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఇదే భావం అక్కడ కనపడుతుంది. కొండల్ని గుహల్ని ఆశ్రయిస్తున్నారు, కానీ ఆశ్రయదుర్గమైన యేసు ప్రభువుని ఆశ్రయిస్తే ఎంత బాగుంటుంది. కానీ వారు తప్పించుకోవాలని పారిపోతారు, కానీ పశ్చాత్తాపడాలని ఏ మాత్రం ఆలోచన చేయరు. ఇప్పుడు కరోనా ఇంత ప్రభావం ఉన్నా కూడా ఎవరికి భయం లేదండి, లెక్కలేదండి. కొండల్లోకి గుహల్లోకి పారిపోతారనే మాట మనం చూస్తున్నాం. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో పెట్రా గుహలను ఉంటాయి. పెట్రా కేవ్స్ అని ఇదుమియా ప్రాంతంలో ఉంటాయి. అక్కడ పెద్ద గుహలు ఉంటాయండి, చాలా పెద్ద గుహలు. లోపలికి వెళ్తే థిక్కెస్ట్ కేవ్స్ ఉంటాయి. చాలా మంది టూరిస్టులు వెళ్ళినప్పుడు దానియేలు గ్రంథము, మత్తయి సువార్త, యేసు ప్రభు యొక్క ప్రవచనాలు ఆ యొక్క గుహల్లో, కొండ గుహల్లో అక్కడక్కడ పెట్టి వస్తారంట. ఎందుకంటే రేపు శ్రమల కాలంలో పారిపోయి గుహల్లోకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? చదువువాడు గ్రహించన్నాడు, కాబట్టి చదువుకుంటారేమోనని గుహల్లో దాచిపెడుతున్నారంట. ఇది వాస్తవమని చెప్పేది. భూకంపాలు కలుగుతాయి. ఇప్పటివరకు మీరు గమనించారా? యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం చెప్పిన సిరీస్ ఎగ్జాక్ట్ గా యోహాను గారు ముగింపులు, అంటే క్రీస్తు శకం 90 సంవత్సరం తర్వాత, సువార్తలేమో 50-60 సంవత్సరాలు రాయబడ్డాయి. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ క్రమం చేంజ్ కాలేదు. అందుకనే దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత అదే. ఎవరు రాసినా, ఎంతమంది రాసినా, ఏ భాషలో రాసినా దేవుని వాక్య సారాంశం సత్యం. ఎక్కడ చెక్కు చెదరలేదు. యేసు ప్రభు చెప్పిన క్రమమే ఈ యొక్క ముద్రలు విప్పబడినప్పుడు కూడా అదే క్రమాన్ని మనం చూస్తున్నాం. యాంటీ క్రైస్ట్ రావటం మొట్టమొదటిది, రెండవది యుద్ధాలు కలగటం మనం చూస్తున్నాం, మూడవది కరువులు కలగటం మనం చూస్తున్నాం, నాలుగవదిగా మరణాలు కలగటం మనం చూస్తున్నాం, ఐదవదిగా హతసాక్షులు హత్య చేయబడటం మనం చూస్తున్నాం దేవుని పెట్టెలో, ఆరోదిగా గొప్ప భూకంపం కలగటం మనం చూస్తున్నాం. 7వ సీల్ ఒప్పుపడే ముందు ఒక కార్యం జరిగింది. ఏం జరిగిందంటే చూద్దాం, చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం. భూమి యొక్క 4 దిక్కుల నుంచి 4 దేవదూతలు బయలుదేరి వెళ్ళారు. వీరు మరి 1,44,000 మంది ఏర్పరచబడిన యూదులను వారు ముద్రిస్తారు. భద్రపరచడానికి దేవుడు వారికి ఆ భద్రపరిచేంత వరకు, ఆ ముద్ర వేసేంత వరకు 7వ ముద్ర ఓపెన్ కానట్టుగా మనం గ్రహించాలి. అదని మనం చదువుతుంటే దానియేలు గారిని సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు తప్పించాడు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తున్నాం, విశ్వాసం బట్టి అనేకులు సింహములకు ఎర్రయిరి అనే మాట మనం చూస్తున్నాం. కొందరేమో సింహాలకు బలయ్యారు, కొందరేమో సింహాల చేత సింహాలను జయించారు. అదేవిధంగా 1,000 మంది, కోట్ల మంది హతసాక్షులు అయ్యారు. అట్ ద సేమ్ టైం దేవుడు కొందరిని భద్రపరిచాడు, ముద్రించాడు. ఆ ముద్ర వేయించుకున్న 1,44,000 మంది ఆఖరి 3.5 సంవత్సరాల్లో ప్రపంచమంతా తిరిగి రాజ్య సువార్త ప్రకటిస్తారు. అదే యేసు చెప్పిన మాట, అటు తర్వాత అంతం వచ్చును. ఇప్పుడు మనం ప్రకటించే కృపా సువార్త ప్రపంచమంతా ప్రకటించబట్టాలని నియమేమీ లేదండి. అనంత మాత్రాన మనం సువార్త ప్రకటించకూడదు అంటే కాదు, కానీ ఆ నియమం మాత్రం శ్రమల కాలంలో ఆ ముద్రించబడిన ఆ గొప్ప సమూహం ప్రపంచమంతా తిరుగుతారు. 1,44,000 మంది రాజ్య సువార్త ప్రకటిస్తారు. 6వ ముద్ర 7వ ముద్ర మధ్య గ్యాప్ జరిగింది. ఆ గ్యాప్ లో ఈ యొక్క ముద్ర మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం అంతా మీరు చదవండి. అప్పుడు కూడా రక్షణకు ఒకటే మార్గం, ఏంటంటే వధింపబడిన గొర్రెపిల్ల రక్తమే. ఏ యుగంకైనా పాప క్షమాపణ పొందాలంటే యేసు ప్రభు రక్తమే ఆవశ్యకం. పాత నిబంధనలో బలుల్లో సాదృశ్యంగా మనం చూడొచ్చు. కయ్యను ఆదాము అవ్వలో పాపం చేసినప్పుడు అక్కడ రక్తం యొక్క ప్రస్తావన లేకపోయినా జరిగింది అదే. పస్కా యొక్క పండుగలో రక్తమే మనం చూస్తున్నాం. పాత నిబంధన యొక్క సారాంశం ఏంటి? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో యేసు ప్రభువారి లోకానికి శరీరం అమర్చుకుని రక్తమాంసాల్లో పాలువాడుగా వచ్చాడు. ఒక్క బలి ద్వారా ఆ పుణ్యకారాన్ని సమాప్తి చేశాడు. అందుకే 7వ అధ్యాయం మనం చూస్తున్నాం, చూడండి. మా రక్షణకై స్తోత్రములు
7:10 ఆ యొక్క సమూహము, ఆ నమ్ముకున్న అన్ని జనులు, సువార్త అంగీకరించిన అన్ని జనులు కలిసి వారు పాడుకునే గొప్ప పాట మనం చూస్తున్నాం. అంతేకాకుండా రక్తం వచ్చి కొన్నామనే మాట మీరు చూడండి ఒకసారి. 14 వచ్చిన మహాశ్రమలో నుండి వచ్చిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కున్నారు. ఎప్పుడైనా యేసుప్రభు రక్తం ద్వారే పాపక్షమ. కానీ ఈనాడు ఏం జరుగుతుంది? యేసు రక్తం అనగానే స్వస్థతలు, యేసు రక్తం అనగానే అద్భుతాలు, యేసు రక్తం అనగానే వాటికి వీటికి మార్చేస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ యేసు రక్తం గురించి రాయబడిన ఒకటే విషయం, పాపక్షమాపణ. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనం పవిత్రగా పరచు, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుంచి విడిపించిన వానికి మహిమ ప్రభావములు కలుగును. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు. ప్రకటన 5:10. ఎఫెసీ 1:7 ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మన పాపములకు క్షమాపణ. యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రపరిచింది. ఇప్పుడైనా ఎప్పుడైనా ఆయన యొక్క రక్తం విలువ రేపు పరలోకం పోయిన తర్వాత మనకు తెలుస్తుంది. శ్రమల కాలంలో కూడా రక్షణకు ఆధారం ఏంటంటే గొర్రెపిల్ల యొక్క రక్తం. ఆ యొక్క ముద్ర ద్వారా అన్య జనాంగంలో నుంచి నమ్ముకుంటారు, ముద్రించబడిన నమ్ముకుంటారు. నెక్స్ట్ 8వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి ఒకసారి, లాస్ట్కి వచ్చేసాం. 7వ ముద్ర విప్పబడే ముందు ఒక సైలెన్స్ ఏర్పడినట్టు మనం చూస్తున్నాం. ఒక 8వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమాయను. సడన్ గా కామ్నెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అరగంట సేపు? అరగంట సేపా మరి ఎంత టైం మనకు తెలియదు. సింబాలికల్ గా చెప్పబడింది. సహజంగా ఏం జరుగుతుంది నేచురల్ గా అంటే, పెద్ద తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఉంటుంది. పెద్ద తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఉంటుంది కదండి. కామ్ బిఫోర్ స్టామ్. ఇక్కడ నుంచి భూమి మీద శ్రమలు ఇంకా విస్తృతంగా, ఇంకా తీవ్రత పెంచబోతున్నాడు. కాబట్టి న్యాయాధిపతి అయిన దేవుడు ఇంకా భూమి మీద తీవ్రత కుమ్మరించబోతున్నాడు. కాబట్టి ఒక్కసారిగా కామైనట్టుగా మనం చూస్తున్నాం. అరగంట సేపు నిశ్శబ్దమైంది. తర్వాత 7వ ముద్ర విప్పినప్పుడు 7 దూతలు వచ్చారు. 7 7 బోరలు ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన ఈ 7 బోర్ల గురించి, వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈరోజు మనం ఏం చదువుకున్నాం? శ్రమల కాలం ఆరంభంలో జరిగే కొన్ని సంభవాలు, ముఖ్యంగా ముద్రలను ఆనుకుని జరిగే కొన్ని సంభవాలు మనం చూసాం. అందులో మొట్టమొదటిది సీల్స్ ఓపెన్ చేయబడ్డం. ఆ జరిగే సంభవాలు మనం చూసాం. రెండోది ఆ టైంలో ఉండే రక్షణ ఎలాంటిదో, సాల్వేషన్ గురించి చూసాం. మూడోదిగా సెయింట్స్, ఆ యొక్క శ్రమల కాలం ఉండే పరిశుద్ధులు ఎవరో మనం చూసాం. నాలుగవదిగా స్లెయిండ్ మార్టియర్స్, హతసాక్షులైన వారు ఏ విధంగా వారు పునరుద్ధానం చెందారు, వారు బలిపీఠాలు ఏ విధంగా మొరపెడుతున్నాయి, వాళ్ళ ప్రార్థనలు మనం చూసాం. ప్రభు వారికి వెయిట్ చేయండి, ఇంకా సమయం ఉంది, మిమ్మల్ని ఈ యొక్క పరలోక ఆ యొక్క వేండ రాజ్యంలో తీసుకెళ్లే సమయం ఉందని ప్రభు వారికి సెలవేయడం మనం చూస్తున్నాం. సీల్డ్ 1,44,000 1,44,000 మంది యూదుల్ని మనం చూస్తున్నాం. అంతేకాదు సైలెన్స్, ఆ యొక్క మౌనాన్ని కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు లాస్ట్లో ఇందాక మనం చెప్పుకున్నాం, 2 సాక్షులు వస్తారు. 11 అధ్యాయాలు మనం చూస్తున్నాం. 2 సాక్షులు కూడా మొదటి 3.5 సంవత్సరాలు. 2 సాక్షులు ఎవరు? వాళ్ళ గురించి మనం ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. హనోకు, ఏలియానా. 2 మరణం రుచి చూడలేదు కాబట్టి వారిద్దరని కొంతమంది అంటారు. మోషే, ఏలియానా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. మన గ్రంథాల్లో రీఇన్కార్నేషన్ లేదండి, మళ్ళీ జన్మించడం అనేది లేదు. కాబట్టి వారు కూడా కాదు. ఒకటి మాత్రం వాస్తవం, వారు యూదులు, ఇశ్రాయేలు జనాంగంలో నుంచి వస్తారు. వారికి గొప్ప శక్తి ఇవ్వబడింది. ప్రపంచం అంతా తిరుగుతారు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు, రాజ్య సువార్త ప్రకటిస్తారు, అగ్ని పుట్టించగలరు, వాళ్ళ అద్భుతాలు శక్తి చేయగలరు, గొప్ప మిరకిల్స్ చేస్తారు. కానీ చివరిలో 3.5 సంవత్సరం చివరిలో మరి ఆ యొక్క మృగం, యాంటీ క్రైస్ట్, వారిని యెరూషలేము వీధుల్లో సంహరించడం మనం చూస్తున్నాం. 3.5 రోజులు వారి శవాలు అట్లానే ఉంటాయి. తర్వాత వారి శవాలు లేచి పరలోకంకి వెళ్ళిపోవటం భూజనులందరూ చూస్తారనే మాట రాయబడింది. ఈ మాటను బట్టే జేఎల్ బర్డ్ అనే ఆయన టీవీ కనుక్కోవడానికి మూలమైంది. వాళ్ళ అక్కగారి బైబిల్ స్టడీ రీడింగ్లో, అక్క మరి నాకు దాని గురించి ఆలోచిస్తుంటే ప్రపంచం ఎలా చూస్తారని చెప్పి
టీవీ కనుక్కోవటం మనం చూస్తున్నాం. 1950 ఆ టైంలో టెలివిజన్ అనుకున్నారు, తర్వాత కంప్యూటర్స్ అంటున్నారు, తర్వాత ఇంటర్నెట్ అన్నారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనమాట. 20 ఏళ్ల క్రితం చాలా మంది సాయంత్రం అయితే సిస్టర్స్ సీరియల్ చూడటానికి పరిగెత్తా ఉండేవారు, ఇంటికి వెళ్ళి సీరియల్ చూడాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఎక్కడుండైనా సీరియల్ చూసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్లో చూడొచ్చు కదండి. ఇదివరకు టీవీ చూడాలంటే ఇంటికి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఇంట్లో ఉండాల్సిన పని లేదు, మన ప్రయాణాల్లో కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచం అంతా చూడవచ్చు. ఆ గొప్ప పునరుద్ధానాన్ని సర్వ ప్రపంచం వీక్షించిద్ది, కానీ ప్రజల్లో ఏమాత్రం మార్పు ఉండదు. వారు వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. దీంతో మొదటి 3.5 సంవత్సరాలు ముగించబడింది. కొన్ని సంభవాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేశాను, కానీ దయచేసి నేను ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మరలా ఒకసారి ప్రకటన గ్రంథం 6, 7, 8 అధ్యాయాలు మళ్ళీ చదవండి. ఈ యొక్క ధ్యానాలు వింటూ మళ్ళీ చదవండి. రేపటి దినాన ఇంకొక అంశంతో మనం చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఇప్పటికైనా ఒక అవకాశం. యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా? ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించావా? నీ పాపాల విషయమై పశ్చాత్తాపడ్డావా? నీ పాపం ఆయన రక్తంలో కడుక్కున్నావా లేదా? క్రైస్ట్ ఆర్ యాంటీ క్రైస్ట్ తెలుసుకో. క్రీస్తు కావాలా? క్రీస్తు విరోధి కావాలా? గొర్రెపిల్ల కావాలా? సింహం కావాలా? ధన్యత కావాలా? ఉగ్రత కావాలా? పరలోకం కావాలా? నరకం కావాలా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ముగింపు ప్రార్థన